ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని పోలీసు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సిట్ అధికారులతో హైదరాబాద్ సిపి సజ్జనార్ భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిస్థాయి ఛార్జ్షీట్కు ఆదేశించిన సజ్జనార్ ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలని నిర్ణయానికి వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని పోలీసు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సిట్ అధికారులతో హైదరాబాద్ సిపి సజ్జనార్ భేటీ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిస్థాయి ఛార్జ్షీట్కు ఆదేశించిన సజ్జనార్ ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలని నిర్ణయానికి వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, చెప్పండి, ఏంటి సజ్జనార్ సిట్తో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్తో భేటీ అయినట్టుగా మనం చూస్తున్నాం, బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఎందుకు భేటీ అయ్యారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఫోన్ ట్యాపింగ్ కోసం అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంలో లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ లో 9 మంది పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. అయితే ఈ సిట్ బృందంతో కొద్దిసేపటి క్రితం సిపి సజ్జనార్ భేటీ అయ్యారు. ప్రధానంగా పలు అంశాల మీద ఈ భేటీలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసు మీద పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలంటూ కూడా ఇప్పటికే సిపి సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రాథమికంగా ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో 6 నిందితులుగా చేర్చిన తర్వాత అందులో 4 మాత్రమే అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అయితే అందులో ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు ఇద్దరు అరెస్ట్ కాలేదు. పూర్తి స్థాయిలో ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయాలంటూ కూడా ఇప్పుడు సిట్ బృందానికి సిపి సజ్జనార్ దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన వారి అంటే ఎవరెవరైతే సంబంధం ఉంటుందో వారందరికీ కూడా విచారించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విచారణ కూడా సుప్రీంకోర్టులో నడుస్తోంది. కాబట్టి ప్రతి అధికారి కూడాను జవాబుదారితనంతో ఉండాలంటూ కూడా నడుచుకోవాలంటూ కూడా ఆయన సిట్ బృందంలో సభ్యులకు సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికీ ప్రభాకర్ ఈ కేసులో గత 10 రోజుల నుంచి విచారణ చేస్తూ ఉన్నారు. 10 రోజుల నుంచి విచారణ చేస్తున్నప్పటికీ కూడాను ఆయన వద్ద నుంచి పూర్తి స్థాయి సమాచారం రావడం లేదు. ఇప్పటికే కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని ప్రభాకర్ రావు నుంచి రాబట్టినటువంటి నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఈ కేసులో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయన్న అంశాల గురించి ఆరా తీసి వారిని కూడా విచారించాలంటే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొదటగా ఛార్జ్ షీట్ గతంలో చేశారు కాబట్టి ఆ ఛార్జ్ షీట్ లో ఎవరెవరికైతే సంబంధం ఉంది అంటూ ఆ ఛార్జ్ షీట్ లో పేర్లు ప్రస్తావించారో ఎవరెవరికి సంబంధించినటువంటి అంశాలు అందులో ప్రస్తావనకు వచ్చాయి వారందరినీ కూడా విచారించడానికి ఇప్పటికే రకం సిద్ధం చేయాలంటూ కూడా సిట్ బృందానికి సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రస్తావనకు వచ్చాయి. ఆ తర్వాత కొంతమంది అధికారులకు సంబంధించిన కూడా ప్రస్తావనకు వచ్చినటువంటి నేపథ్యంలో వారిని కూడా విచారణ చేసేందుకు వాళ్ళంటే కూడా ఇప్పటికే ఆదేశాలు సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాన్ని సిట్ బృందం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ అంశంలో లోతైన దర్యాప్తు చేయాలంటూ కూడా భావిస్తుంది. ఇప్పటికే ప్రభాకర్ సంబంధించినటువంటి కీలక సమాచారం ఏదైతే ఉందో సమాచారం ఆధారంగా మరికొంతమందిని విచారించేందుకు సిద్ధమవుతోంది.